మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అవినీతి నిరోధక శాఖ అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా అమీర్ ఖాన్ ఏసీబీ ఇన్స్పెక్టర్. అందరికీ నమస్కారం. నేను మీ హమీద్ ఖాన్, ఏసీబీ ఇన్స్పెక్టర్, అనంతపురం మరియు సత్యసాయి జిల్లా వారికి ఏసీబీ ఆఫీస్ అవినీతి నిరోధక శాఖ ఎక్కడ ఉంది అనేది చాలామందికి తెలియదు. ఈ రెండు జిల్లాలకు కూడా ఏసీబీ ఆఫీసు మన అనంతపురం హెడ్ క్వార్టర్లోనే ఉంది, అనంతపురం టౌన్లోనే ఉంది. అది ఎక్కడుందో ఈరోజు నేను మీకు చూస్తాను. ఇది మన అనంతపురం కలెక్టర్ ఆఫీసు. ఇక్కడి నుండి కదిరి తిరుపతి రోడ్లోకి వెళ్ళినట్లయితే ముందుగా కుడిపక్క శివకోటి దేవాలయం వస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఎడమ పక్క ఆర్డీటీ ఆఫీస్ వస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కుడిపక్క ఎస్జేఆర్ ఫంక్షన్ హాల్, ఆ తర్వాత వంక దాటిన వెంటనే టీవీ టవర్ రాకముందే ఏసీబీ కార్యాలయం అనే బోర్డు కనపడుతుంది. ఇదే ఆ బోర్డు. ఈ బోర్డు దగ్గర మనం లెఫ్ట్ టర్న్ తీసుకున్నట్లయితే ఇక్కడ డెడ్ ఎండ్కి వచ్చిన తర్వాత కుడిపక్క ఇక్కడ మనకు ఏసీబీ ఆఫీస్ ఉంటుంది. ఇదే మన ఏసీబీ ఆఫీసు. అనంతపురం మరియు సత్యసాయి జిల్లాలకు రెండింటికి ఇదే ఏసీబీ ఆఫీసు. అనంతపురం కలెక్టర్ ఆఫీస్కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి దయచేసి మా ఆఫీస్కి వచ్చి మా సేవలు వినియోగించవలసిందిగా అనంతపురం మరియు సత్యసాయి జిల్లా ప్రజలకు కోరుకుంటున్నాను. నమస్కారం.